జై సూర్యదేవ్ మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి ఫలాలు. ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు జనవరి 7, 2024 ఆదివారం, పౌషమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి నాడు విశాఖ నక్షత్రంలో సూల్ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:06 నుండి 12:48 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:21 నుండి 5:39 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈ రోజు మీరు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు. మీరు ధార్మిక పనుల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీ పెరుగుతున్న ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి, లేకుంటే సమస్యలు ఉంటాయి. మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల బడ్జెట్ను తయారు చేస్తే అది మీకు మంచిది. అందరినీ వెంట తీసుకెళ్లే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంటి నిర్వహణ విషయంలో కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ఉంటారు. మీరు షాపింగ్లో కూడా ఆహ్లాదకరమైన సమయాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత పనులతో పాటు ఇతర కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి. ఏదైనా సమస్య తలెత్తితే అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోండి. కొంతమంది బంధువులు మీ ప్రవర్తనతో కలత చెందుతారు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి. పాత ఆస్తికి సంబంధించిన సమస్యలు మళ్లీ తలెత్తుతాయి. మీ పత్రాలు లేదా పత్రాలను సురక్షితంగా ఉంచండి. పని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కొన్ని కొత్త పని కోసం ఒక పాత్ర కూడా సృష్టించబడుతుంది. పెట్టుబడిని పెంచడం ద్వారా వ్యాపార విస్తరణకు ప్రణాళిక ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది, కానీ లక్ష్యాన్ని సాధించడానికి ఒత్తిడి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యునితో విభేదాలు తలెత్తే అవకాశముంది. ప్రేమికులు మరియు స్నేహితురాళ్లతో డేటింగ్ అవకాశాలు లభిస్తాయి. చట్టపరమైన విషయాలు ప్రస్తుతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. డబ్బు లేదా పని స్థలం గురించి ఆందోళన చెందుతారు. ఈ విషయాలు మీ ఏకాగ్రతను తగ్గించుకోవద్దు. అవసరమైతే కొత్త శిక్షణ లేదా విద్యలో ప్రయాణించడానికి లేదా నమోదు చేయడానికి కష్టపడి పని చేయండి. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఈ రోజు మీ దృష్టి ఇల్లు మరియు కుటుంబంపై మాత్రమే ఉంటుంది. సంభాషణ, మృదుత్వం మరియు సంరక్షణ కోసం ఇది సమయం. మీరు మీ సృజనాత్మక స్వభావంతో ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటున్నారు. మీకు అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు మరియు మిమ్మల్ని విశ్వసించే వారితో ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఈ రోజు మీ మొత్తం దృష్టి మీ ప్రేమను ఆకట్టుకోవడంపైనే ఉంది. దానికోసం మీరు మీ సంభాషణ నైపుణ్యాలను ఉపయోగించాలి. మీ ఆత్మ సహచరుడు మీ బలం మరియు విశ్వాసానికి ఆధారం, కాబట్టి దానిని విస్మరించవద్దు. పెంపుడు జంతువులు మరియు అద్దెదారులు మీకు ఆందోళన కలిగించే విషయం. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సంభాషించే మరియు వారి ఆప్యాయతను పొందే అవకాశాన్ని పొందుతారు. ఇది మీ ఆందోళనలు, ఇబ్బందులు మరియు పనిభారాన్ని తగ్గిస్తుంది. ఈ రోజు మీరు మీ చల్లని వైఖరి మరియు ప్రేమపూర్వక పదాలతో మీ ప్రియమైన వారిని మెప్పించడంలో విజయం సాధిస్తారు. వారిని ప్రశంసించడం మర్చిపోవద్దు. మీ కృషి మరియు కృషి భవిష్యత్తులో మంచి రోజులు తెస్తాయి. మీరు ప్రస్తుతం ఒంటరిగా అనిపించవచ్చు, కాబట్టి మీ స్నేహితులను గుర్తుంచుకోండి. ఈ రోజు డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి నుండి రుణం తీసుకోకుండా లేదా ఎవరికీ అప్పు ఇవ్వకుండా ఉండండి. రాబోయే కొద్ది రోజుల్లో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కెరీర్లో విజయం సాధించడానికి మీ తర్కం మరియు నైతికతను సరైన మొత్తంలో ఉపయోగించండి. మీరు మీ వ్యాపారం కోసం మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు మరియు దీనికోసం మీరు కొత్త కస్టమర్ విధానాలను కూడా అభివృద్ధి చేశారు. మితిమీరిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నివారించండి, ఎందుకంటే వీటికి మీ సమయం మరియు డబ్బు ఎక్కువ అవసరం. ఈ రోజు మీకు చాలా బిజీగా ఉంటుంది. మీకు అతిథులు ఉంటారు లేదా మీరు విహారయాత్రకు వెళ్లవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఇంటిని పునరుద్ధరించడం, కొత్త ఇల్లు కొనడం లేదా మరొక ప్రదేశానికి మారడం గురించి కూడా ఆలోచించవచ్చు. మీరు రోజంతా చాలా బిజీగా ఉన్నప్పటికీ మీరు రోజులోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. వ్యతిరేక గ్రహాల కారణంగా మీరు ఈ రోజు వ్యతిరేక దిశలో వెళ్లవచ్చు. మీరు నిర్ణయాత్మక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు మరియు ఎలాంటి అసమతుల్యతను కోరుకోరు. ఈ విరుద్ధమైన ప్రభావాల వల్ల మీ ప్రేమ జీవితం చాలా ఆసక్తికరంగా మారుతుంది.
వీటన్నింటి నుండి మీరు మీ భాగస్వామి లేదా మీ సంబంధం గురించి పాఠాన్ని పొందుతారు. ఇది భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయడంలో మీకు సహాయకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ పనిని చేయడానికి ఉత్తమ ఎంపికగా ఉన్న ఒక విజయవంతమైన ప్రొఫెషనల్ని కలవవచ్చు, కానీ అతనితో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అతను ఉద్యోగం మధ్యలో తన రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. డైనమిక్గా కాకుండా రేట్లు నిర్ణయించబడిన ఒప్పందంపై సంతకం చేయడం ఉత్తమ ఎంపిక. మీరు కష్టపడి పనిచేశారు మరియు ఇప్పుడు ప్రతిఫలాన్ని పొందే సమయం వచ్చింది. మీరు బహుమతిగా సంపద, అభివృద్ధి లేదా కీర్తిని పొందవచ్చు. ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులు మీ పరిపాలనా సామర్థ్యాలను చూసి ముగ్ధులయ్యారు మరియు మార్గదర్శకత్వం కోసం మీ వైపు చూస్తారు. ప్రస్తుతం మిమ్మల్ని మీరు నిజమైన నాయకుడిగా చూస్తున్నారు. భాగస్వామ్యం, సహకారం మరియు చట్టపరమైన విషయాలలో కొత్త మైలురాళ్లు లేదా దశలో మార్పులు ఉంటాయి. మీ జీవితంలో మార్పు తెచ్చే ఏదో ఈరోజు జరగబోతోంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ నుండి చాలా అంచనాలను కలిగి ఉంటారు. ఈరోజు తప్పులను విస్మరించండి. ప్రస్తుతం మీ బాస్ లేదా సీనియర్ ఆఫీసర్ మీతో ఆకట్టుకున్నారు మరియు త్వరలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఉత్సాహంగా ఉన్న ఈ రోజు మీకు బంగారు రోజులలో ఒకటి. గుర్తుంచుకోండి, ప్రస్తుతం ప్రేమలో ఉన్న కళాత్మకత మీ నిస్తేజమైన శృంగార జీవితానికి కొత్త లక్ష్యాలను అందిస్తుంది. కొత్త బంధానికి ఈరోజు మంచి రోజు. మీ గ్రహ సంచారాలు మారుతున్నాయి మరియు ఈ మార్పు మీ రోజును ఉత్తేజకరమైనదిగా చేస్తుంది. కార్యాలయంలో పొందిన కీర్తి మీకు భౌతిక భద్రత మరియు విజయాన్ని అందిస్తుంది. ఇప్పుడు ముందుకు సాగడానికి మరియు మీ కలలను నెరవేర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది మరియు మీరు ప్రభుత్వం మరియు సంబంధిత ఏజెన్సీల నుండి ఉద్యోగ ప్రతిపాదనను పొందే అవకాశం ఉంది. విజయానికి షార్ట్ కట్ లేదని గుర్తుంచుకోండి. మీరు కొన్ని పెద్ద మార్పులను కూడా అనుభవించవచ్చు. మీకు సంపదను అందించే వ్యక్తులతో సమయం గడపడం మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, మీరు కష్టపడి పనిచేస్తే విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల ప్రతికూలత పెరగవచ్చు. మిమ్మల్ని మీరు స్వావలంబనగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. డబ్బుకు సంబంధించిన విషయాలలో ఎవరినీ సహాయం అడగవద్దు. సమస్యల పరిష్కారానికి మార్గాలు కనుగొంటారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు పారదర్శకత పాటించండి. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత విజయాలు పెరుగుతాయి. జీవనశైలి మెరుగుపడటం కొనసాగుతుంది. అతిథి రాక కొనసాగవచ్చు. ఆహారం ఆకట్టుకుంటుంది. అందరినీ గౌరవిస్తారు. పరిరక్షణ పట్ల ఆసక్తి ఉంటుంది. పొదుపుపై దృష్టి సారిస్తారు. ఆర్థిక బలం పెరుగుతుంది. మీకు శుభవార్త అందుతుంది. గొప్పతనాన్ని కాపాడుకుంటారు. ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు. మంచి హోస్ట్గా మిగిలిపోతుంది. ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి. సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు విలువైన బహుమతిని అందుకుంటారు. ప్రస్తుతం మీ మనసు ఇంటిపైనే కేంద్రీకృతమై ఉంది. తల్లిదండ్రులకు మీ సహాయం కావాలి. ఇంటి విషయాలను నిర్వహించడానికి సమయాన్ని వెచ్చించండి. మీరు ఒకే సమయంలో చాలా బాధ్యతలు మరియు జవాబుదారీతనంతో అసౌకర్యంగా భావిస్తారు. నో చెప్పడం నేర్చుకోండి. ఈ రోజు మానసిక కట్టుబాట్లు అనుభూతి చెందుతాయి. డబ్బు మరియు ఇతర విలువైన వస్తువులు మిమ్మల్ని మరింత ఆకర్షిస్తాయి, కాబట్టి ఆదాయం, ఖర్చు మరియు శృంగారం మీ ప్రాధాన్యతగా ఉంటాయి. జీవితాన్ని నిష్పాక్షికంగా చూడడానికి ప్రయత్నించండి మరియు మీ వద్ద ఉన్నదానిపై దృష్టి పెట్టండి. మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మీ పద్ధతులను మార్చుకోండి, మీ ఉద్దేశాలను కాదు. ఈ రోజు మీరు మీ జీవితంలో ప్రేమ లోపించినట్లు భావించవచ్చు. దాని కారణంగా మీరు నిరాశకు గురవుతారు. మీ హృదయాన్ని వినండి మరియు మీ ఆలోచనలను షోనాతో పంచుకోండి. మీ నివాసం మీకు స్వర్గం మరియు ఇప్పుడు దానికి మరమ్మత్తు మరియు పునర్నిర్మాణం అవసరం. ఈ రోజు మీరు సంబంధాలను బలోపేతం చేయాలనుకుంటున్నారు. మీరు మీ భాగస్వామి పట్ల ఆకర్షితులవుతారు మరియు ఈ ఆకర్షణ లైంగికంగా లేదా మరేదైనా కావచ్చు. శృంగారం అనేది మీ ప్రాధాన్యత మరియు అందువల్ల మీరు మీ భాగస్వామి నుండి భావోద్వేగ మరియు ఇంద్రియ సంతృప్తిని కోరుకుంటారు. మీ కోరికలను అణచివేయడానికి బదులుగా వాటిని మీ భాగస్వామితో పంచుకోండి. దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ ఉత్తరం. ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఈరోజు ప్రవహించే నీటిలో స్నానం చేయండి. మీరు ఆర్థికంగా లాభపడతారు.